ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియచేసుకొంచున్నాను. యేసుక్రీస్తు వారి శిష్యుడు అపోస్తలుడైన సీమోను పేతురు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. పరిశుద్ధుడైన పేతురు ఒక సామాన్య వ్యక్తి. పౌలు తర్వాత అపోస్తలులలో గుర్తింపు పొందిన వ్యక్తి పేతురు. పేతురును ప్రభువారు ఒక విశ్వసనీయ అపోస్తలుడిగా తయారు చేశారని డాక్టర్ స్టాల్కర్ చెప్పారు. మొదటిగా యేసు ప్రభువారు సీమోనును చూసి, నీవు యోహాను కుమారుడువైన సీమోనువు, నీవు కేఫా అనబడదువు అని చెప్పారు. కేఫా అనగా రాయి అని అర్థము. ఈ మాటలు యోహాను సువార్త 1వ అధ్యాయము 42వ వచనంలో మనకి కనపడతాయి. కపెర్నహూము గలిలయలోని చూడతగిన ఒక మంచి ప్రదేశము. కాన్స్టంటైన్ మరణమునకు ముందు క్రీస్తు శకం 337లో ఒక శాసనము కనుగొనబడింది. దానిలో కఫల్ నహూమునందు పేతురు నివసించిన గృహము ప్రాంతములో ఒక దేవాలయం కట్టుటకు అనుమతి ఇవ్వబడింది. ఈ దేవాలయము క్రీస్తు శకం 352వ సంవత్సరం తర్వాత కట్టబడింది. ఈ సమాచారము ఎఫీఫానిస్ తన గ్రంథంలో వ్రాసారు. ఆనాటి కట్టడములలో ఈ దేవాలయము అతి సుందరమైనది. పేతురు సహోదరుడైన ఆంద్రేయ ద్వారా పేతురు క్రీస్తు ప్రభు వారి యొద్దకు వచ్చారు. వీరు గలిలయ సముద్ర తీరమున చేపల వ్యాపారస్తులు. పేతురు మెస్సియాపై గురి కలవాడు. తన అన్న ఆంద్రేయ మెస్సియాను కనుగొన్నానని చెప్పగానే వలలు విడిచి యేసుప్రభు వారి దగ్గరకు వచ్చాడు. ఆ తర్వాత ఆ తీర ప్రాంతమునకు యేసుప్రభు వారు వచ్చి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని చెప్పగానే పేతురు ఆంద్రేయలు వలలు విడిచిపెట్టి క్రీస్తు వారిని వెంబడించారు. అప్పటికి పేతురు వివాహితుడు. తన భార్య అత్తగారితో కలిసి నివసిస్తున్నాడు. పేతురు వ్యక్తిత్వం ప్రకారము ఇతడు కొంచెం తొందరపాటు మనస్తత్వం కలిగిన వ్యక్తి. అపోస్తలులు ప్రభువుతో సంభాషించుకునే సమయంలో ప్రతి విషయంలోనూ తన వ్యక్తిత్వాన్ని ఆధిక్యతను ప్రదర్శించేవాడు. అలాగే పేతురు ప్రతి పనిలోనూ దూకుడుగా ప్రవర్తించే వ్యక్తి. దీనికి నిదర్శనము ప్రభువు పిలిచిన వెంటనే వలలను నావలను విడిచి వెంబడించడం. ప్రభువు నీళ్లపై నడిచి వచ్చి చూచి ఆలోచించకుండా నీళ్లలోకి దూకి ఆయనను చేరుకోవాలని ప్రయత్నించాడు పేతురు. ప్రభు పునరుత్థాన వార్త విని తెడ్లు వేయిచూ వస్తున్న పేతురు ఆలస్యమైపోతాదని నీళ్లలోకి దూకి ఈదుకుంటూ తొందరగా ఒడ్డు చేరుకొని వచ్చాడు. ఇంకా పేతురు చంచల మనస్కుడు. ప్రభువారు బంధింపబడక ముందు రాత్రి ప్రభు భక్తిని బహుగా ప్రదర్శించి ఆయనను బంధించిన పిమ్మట అంతా మర్చిపోయి ఆయనను ఎరుగునని 3 సార్లు బొంకాడు. ప్రభు చూపుతో తిరిగి పశ్చాత్తాపడి ప్రభువుని క్షమాపణ అడిగాడు. అందువల్ల ప్రభువారు పేతురును ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నారు. అయితే ఈ పేతురు రాను రాను ప్రభువు సేవలో మంచి నమ్రతను ప్రవర్తనను నేర్చుకొని ఆయన విశ్వాసిగా మారాడు. అపోస్తలుల కార్యములలో పేతురుకు యెరూషలేం దేవాలయంలో అద్వితీయ స్థానము ప్రాముఖ్యత ఉన్నాయి. మొదటి భాగంలో పేతురుని గూర్చి, 2వ భాగంలో పౌలును గూర్చి వివరించబడింది. యూదులకు పేతురు వేసిన పునాది, ఆ తర్వాత పౌలు అన్యజనుల మధ్య సేవకు నాందిగా ఉంది. ఇస్కరియోతు యోధా స్థానంలో మరొకరిని ఎంపిక చేయడంలో పేతురు ముందు ఉన్నాడు. తన స్వస్థత వరముతో కుంటివాన్ని బాగు చేశాడు. అపోస్తలులపై గల ఆనాటి దేవాలయపు ఆటంకములను వ్యతిరేకించాడు. అననీయ సప్పీరా విషయంలో దేవాలయ క్రమశిక్షణ చర్యలను అమలుపరిచింది పేతురే. సీమోను అనే మాంత్రికుడు పేతురును వ్యతిరేకించాడు. పేతురు నీడ కూడా స్వస్థతను ఇస్తుందనే నమ్మకము సమాజంలో కలిగింది. లుద్దలో, యొప్పేలో, జార్జియాలో పేతురు సేవ చేశాడు. అన్యుడైన కొర్నేలీకి ఆయన కుటుంబానికి బాప్తీసం ఇవ్వడంలో పేతురు సహకారిగా ఉన్నాడు. పేతురు చివరిగా అన్యజనులకు సేవ చేయటంలో కూడా తన విశ్వాస్యతను ప్రకటించాడు. మొదట్లో పౌలుకు పేతురుకు అన్యజనుల విషయంలో విభేదాలు వచ్చినప్పటికీ చివరికి పౌలు పేతురు కొరంథీలో ఒకరికొకరు స్నేహపూర్వకంగా సేవ చేశారు. పేతురు క్రీస్తు శకం 30 నుంచి 40 వరకు అంతియోకియా దేవాలయమునకు మొదటి బిషప్గా ఉన్నాడు. పౌలు ఎఫెసీయులకు రాసిన మొదటి పత్రికలో పేతురు ప్రస్తావన ఉన్నది. పేతురు యెరూషలేంలో పరిచర్య చేయ సమయంలో 2 సార్లు జైలు శిక్షని అనుభవించాడు. పేతురు తన పరిచర్య కాలంలో బ్రిటన్, గాలు ప్రాంతాలలో ఉన్నాడని అనేక ఆధారాలు ఉన్నాయి. రోమాలో నీరో సర్కస్ అనే ప్రాంతంలో అరెస్ట్ చేయబడి సిలువ వేయబడడానికి ముందు కొద్ది కాలము తన బ్రిటన్ యాత్రను పేతురు ముగించుకున్నాడు.
తన చివరి యాత్రను దర్శనము ద్వారా పేతురు ఇలా తెలియచేశాడు. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. ఈ దర్శనము పేతురుకు బ్రిటన్లో కలిగింది. పరిశుద్ధుడైన పేతురునకు రోమాలో మరణం సంభవించింది. యోహాను సువార్త ముగింపు భాగంలో పేతురు మరణ ప్రస్తావన ఉన్నది. పేతురుని మామెర్టైమ్ అనే ప్రాంతంలో దుర్గంధంతో కూడిన జైల్లో పెట్టారు. ఆ జైల్లో పేతురుని ఒక స్తంభమునకు కట్టి వెలుతురు లేకుండా చేసి 9 నెలలు బాధించారు. ఇది నరకకూపమైన జైలు శిక్ష. ఇటువంటి శిక్ష ఇంతకు ముందు కానీ ఆ తర్వాత కానీ మనం ఎరుగము. రోమా చరిత్రలో 3000 సంవత్సరాలకు పూర్వము ఈ శిక్షను అమలు చేసేవారు. ఈ శిక్ష చాలా పురాతనమైనది మరియు మానవత్వాన్ని హీనపరచు శిక్ష. ఈ శిక్షను పేతురు తర్వాత వచ్చిన వేలాది క్రైస్తవులకు కూడా అమలుపరిచారు. ఆ జైలు చీకటి గదిని గొలుసులతో చూరునకు కట్టిన ఆ స్తంభమును నేడు మనం చూడవచ్చు. దీనిలోనికి వెలుగు రాదు. ఎవ్వరూ దీనిని శుభ్రం చేయరు. విషవాయువులు ఎల్లప్పుడూ రాతి మార్గము ద్వారా వస్తాయి. నిత్యము దుర్గంధముతో, చిమ్మ చీకటితో, భయంకరమైన చెడు వాసనతో నిండి ఉంటుంది. ఇటువంటి భయంకరమైన జైలులో అపోస్తలుడైన పేతురు 9 నెలలు దీర్ఘకాలిక శ్రమను అనుభవించాడు. పేతురును అలసట తీర్చుకోలేని విధముగా ఒక స్తంభానికి గొలుసులతో నిట్ట నిలువుగా పెట్టిన స్తంభానికి కట్టి సంకెళ్ళు వేసి రాతితో తొలచిన మార్గము ద్వారా గుహలోనికి దించారు. ఇంతటి కఠినమైన శ్రమను అనుభవిస్తూ ఆత్మను చెక్కు చెదరనీయక ధైర్యముతో మండుచున్న నిత్యజీవము కలిగిన ఆత్మ ఆదరణతో ఘనమైన తండ్రిని ఆరాధించుచు జైలు శిక్షను భరించాడు పేతురు. జైలు నందలి అపోస్తలుని చూచి 47 మంది క్రైస్తవులుగా మారారు. ఇటువంటి రాతి తత్వము గల పేతురు అను ఈ రాయిని మరణాంతకమైన రోమనులు వెలుపలికి తీసి రోమా పట్టణంలో షియాండియాస్ పద్ధతిలో అంటే తలక్రిందులుగా సిలువ వేసి చంపారు. క్రీస్తు శకం 67లో నీరో చక్రవర్తి తన రంగస్థలంలో సిలువ వేటుకు ఆజ్ఞాపించినప్పుడు పేతురు వారితో, నేను యేసు ప్రభు అంతటి వాడను కాను కనుక నన్ను తలక్రిందులుగా సిలువ వేయమని ప్రకటించగా రోమా అధికారులు ఆ అభ్యర్థనకు ఒప్పుకొని ఆయనను తలక్రిందులుగా సిలువ వేసి పేతురు మరణమునకు కారణభూతులయ్యారు. ఏసుబియాస్ క్లెమెంటు అను చరిత్రకారులు పేతురు అవసాన కాలము చివరి గడియల గురించి ఇట్లు రాశారు. వారిరువురు పేతురుని గూర్చి ఆయన భార్యని గూర్చి ఈ విధంగా వ్రాశారు. ఆశీర్వదించబడిన జంట పేతురును ఆయన భార్యను హతసాక్షులుగా చంపుటకు ఆనాటి రోమీలు కొనిపోవు సందర్భం రోమా అధికారులు తనకు పంపిన ఆజ్ఞాపూర్వకమైన సమనును అనగా తను తప్పక వారి ముందు హాజరు కావాల్సిందిగా ఇచ్చిన పత్రమును తెచ్చి తన భార్యకు చూపాడు. ఆ పత్రమును పేతురు చదివి ఆత్మలో ఉల్లసించాడు. తన భార్యను మరణ విషయమై ప్రోత్సహించి భయపడవద్దని అనేక మార్లు ప్రోత్సహించి ప్రేరేపించి బహుగా ఓదార్చాడు. ఎంతగానో ఆదరించాడు. ధైర్యం చెప్తూ ముఖ్యంగా ఆత్మీయంగా ధైర్యం తెచ్చుకొనమని ప్రేరేపిస్తూ, ఓ అమ్మి, ఈ సందర్భంలో ప్రభువును మాత్రమే స్మరించుకొనుము అని ఓదార్చి తాను మరణానికి వెనుదీయక రోమా అధికారులకు అప్పగించుకున్నాడు. ఈ విధముగా పేతురు హతసాక్షిగా మరణించాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప మనందరి జీవితాల్లో సమృద్ధిగా ఉండాలని ప్రార్థిస్తూ ఆమెన్. దేవుని మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుని మాటలను అనేకులకు షేర్ చేయండి. ఇంకా పరిశుద్ధ గ్రంథంలో అనేక అంశాలను మనం ధ్యానం చేసుకోవడానికి కావలసిన దేవుని కృప నడిపింపుల కొరకు మనందరము ప్రార్థిద్దాం. ఆమెన్.